మీ ప్రిపరేషన్, మీ మెరిట్, మీ జాబ్ ఇది పూర్తిగా మీ కష్టం పైన వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి. ఏ కుట్రలు పని చేయవు. ఇక్కడ అలాంటి కుట్రల్ని ఎదుర్కొనే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. నో బ్యాక్ డోర్, నో ఫేవరెటిజం, నో మ్యానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ and justice. The real success of Mega DSC is that even those who could not secure a post acknowledge that the process was there. దానికంటే ఏం కావాలి దిశ? అదే నాకు తృప్తి. దానికే రిఫ్లెక్షన్. సెలెక్ట్ అయిన డిఎస్సి విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఫెయిర్ గా సెలెక్ట్ అయింది, మళ్ళీ మాకు టర్న్ వస్తుంది అని వ్యవస్థ పైన నమ్మకం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నా, ఇంకా పటిష్టమైన విధానం ఏదైనా ఉందంటే అది కూడా ఎదగదాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకొని టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని ఉపయోగిద్దాం. సమర్థవంతమైనటువంటి విద్యా విధానమే కాకుండా పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొద్దాం. పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ ఎగ్జామ్స్ లీకేజ్ కానీ కండక్షన్లో కానీ. అదే సమయంలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, విశ్వాసాన్ని పెంచాలి. తద్వారా మెరిట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా మరి ఒక్కసారి అందరికి హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా అవకతవకలు జరిగినా ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. అదే సమయంలో బురద జల్లితే కూడా జీరో టాలరెన్స్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ని ఎవరైనా సరే విభేదిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండమంటున్నా. వీళ్ళు మాట్లాడతారు దేశం. ఇప్పుడు వచ్చుంటే నేను చెప్పుండేవాడిని, కాగితాలన్నీ ఇచ్చి ఎండగట్టేవాడిని, పారిపోయేవాడిని. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రారు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు చెప్పేది వాస్తవం కాకపోతే మీరు మీ ద్వారా ప్రజలకు మీరు చెప్పేది అబద్ధమని నిలదీస్తాం. రెంట్కి లేకుండా బయట చేస్తాం, కౌన్సిల్ జరగనీయం, మేము ఇదే చేస్తామంటే ఏమి సాధ్యం కాదు. అల్టిమేట్ గా ప్రజల్లో మీరు చులకన అవుతారు. చులకన కావడం కాదు, ప్రజల్ని మెచ్చి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. 48 ఏళ్ళుగా నేను చూశాను దిశ. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా చూడడం మొట్టమొదటిసారి దిశ నా జీవితంలో. ఇది దీనికంటే ఏం కావాలో దేశం వీళ్ళకి? మళ్ళా జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళా వీళ్ళకి ప్రివిలేజెస్ కావాలి బయట. ఏంట దేశం ఇది? బాధ్యత ఉండాలి. నేను అందుకే చెప్పాను, నేను 2047 ప్రతి ఒక్కరికి అది ఉంది. నేను అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా అవకతవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు. అదే సమయంలో భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఆలోచనలు ఉంటే ఎవరిచ్చినా సరే అవి కూడా తీసుకుంటాం. ఇంకా పగడ్బందీగా భవిష్యత్తులో పరీక్షలు కండక్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని చదివించే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మభ్యపెట్టి మీలో అనుమానాలు క్రియేట్ చేసి అదే మరి ఏదో అడ్డదారులకు వెళ్తే ఏదో ఉద్యోగాలు వస్తాయి